ఈ ప్రపంచంలో ఏదైనా ఒక సత్యాన్ని నిరూపించాలంటే, ఏదైనా ఒక కీలకమైన అంశం బయటికి తేవాలంటే ఏం చేస్తారంటే కాలాన్ని లెక్కిస్తారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనతో ఎవరైనా యేసుక్రీస్తు పుట్టాడు అని అనటానికి ఆధారం ఏమిటి? ఉదాహరణకి సోషల్ మీడియాలో ఒక ఆయన అంటాడు, యేసుక్రీస్తు అనే వ్యక్తి నథింగ్, అసలు లేడు, చరిత్రలో లేడు అని అంటాడు. ఒక కీలకమైన అంశాన్ని, చరిత్రకు సంబంధించిన ఒక విషయాన్ని కొంతమందితో నిరూపించాలంటే, ఒప్పించాలంటే వెనక్కి వెళ్ళాలి. ఏం చేయాలండి? వెనక్కి వెళ్ళాలి. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, యేసుక్రీస్తు పుట్టాడు, ఆయన పెరిగాడు, ఆయన పరిశుద్ధంగా జీవించాడు. యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం ఆయన జీవితం భూమి మీద కొనసాగింది. లేఖనాల ప్రకారం పుట్టాడు, లేఖనాల ప్రకారం పెరిగాడు, లేఖనాల ప్రకారం ఆయన చనిపోయాడు, లేఖనముల ప్రకారం 3వ దినములు లేపబడ్డాడు, లేఖనముల ప్రకారం 40 దినాలు భూమి మీద ఉన్నాడు, లేఖనముల ప్రకారం ఆయన పరలోకానికి వెళ్ళాడు, లేఖనముల ప్రకారం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన మరలా రానై ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజైన హేరోదు దినముల యందు జరిగిన విషయం ఏంటంటే, తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించడానికి వచ్చి ఏం చేస్తున్నారంటే అడుగుతూ ఉన్నారు. రాజు పుట్టాడు కదా, రాజగృహంలో పుట్టుంటాడేమని చెప్పి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అది ఒకటి అనుకోవచ్చు మనం. రెండో విషయం ఏంటి, ఒకవేళ ఈ గ్రామానికి, దేశానికి ఈ హేరోదు రాజు పెద్ద కనుక, ఇతనికి తప్పకుండా ఇతని గవర్నమెంట్లో ఉన్నాడు కనుక, ఇతనికి గవర్నమెంట్ లెక్కల్లోకి ప్రతి వ్యక్తి రావాలి కనుక ఈ వ్యక్తికి తెలుసుదని రెండోది జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు. చరిత్రలో హేరోదు అనే ఒక వ్యక్తి ప్రాంతాన్ని, యోదయ దేశాన్ని పరిపాలించాడని, కొంతమంది గలిలీ ప్రాంతాన్ని పరిపాలించారని హేరోదులు చాలామంది ఉన్నారండి. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, రాజైన హేరోదు దినముల యందు. కొన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు ఏ గవర్నమెంట్లో పుట్టాడంటే రోమా గవర్నమెంట్లో పుట్టాడు. యేసు ప్రభువారు రోమా గవర్నమెంట్లో పుట్టాడు. రోమా ప్రభుత్వంలో పుట్టగా రోమా ప్రభుత్వమే ఆయన హత్య చేయడానికి, ఆయన చంపడానికి రోమా సైనికులే ఉపయోగపడ్డారు. ఆయన చంపడానికి, యేసు ప్రభువారిని చంపడానికి. ఇది చరిత్ర. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ఒకసారి మనకి అర్థం అవ్వాలంటే సుమారు 500 క్రీస్తుకు పూర్వం 537 ఆ సమయంలో బబులోను దేశస్థులు నెబుకద్నెజర్ ద్వారా వాళ్ళు ఫామ్లోకి వచ్చారు. వారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. తర్వాత మాదీ పారసీకులు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. దేవుడు ఆ రాజ్యాన్ని కూల్చివేసి గ్రీకులకి అధికారం ఇచ్చాడు. దేవుడు గ్రీకులను కూడా, గ్రీకు రాజ్యంలో అనేక మంది రాజులు పరిపాలించారు. అందులో అలెగ్జాండర్ కూడా పరిపాలించాడు. ఆ గ్రీసు దేశస్థులు ఈ ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు ప్రపంచానికి గ్రీకు భాష నేర్పారు వాళ్ళు. ఇప్పుడు తర్వాత గ్రీకుల రాజ్యాన్ని కూడా పడగొట్టి రోమా ప్రభుత్వానికి దేవుడు అధికారం ఇచ్చాడు. రోమా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంటంటే, వాళ్ళు రహదారులు అభివృద్ధి చేశారు, రోడ్లు వేశారు. వాళ్ళు రోమా ప్రభుత్వాన్ని మించిన బలమైన రాజ్యము మరొకటి లేదు. బబులోను కావచ్చండి, మాదియా పార్సెక్ కావచ్చు, గ్రీకులు కావచ్చు, ఈ 4వది రోమా ప్రభుత్వం. ఈ 4 ప్రభుత్వంలో బలమైన రాజ్యం, సామ్రాజ్యం ఏదంటే రోమా సామ్రాజ్యం. ఒకప్పుడు అది రాజకీయ సామ్రాజ్యంగా ప్రారంభించబడింది, ఇప్పుడు మత సామ్రాజ్యంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోమా ప్రభుత్వాన్ని కూడా కూల్చివేయగలిగిన వ్యక్తి, చేతి సహాయము లేకుండా తీయబడిన ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి రాజ్యంలో మనం ఉన్నాము. ఆయన రాజ్యము రాయిగా తయారై, బండగా తయారై, ఇప్పుడు సర్వభూతలమంతా రాయిగా, బండగా ఏర్పడింది.
యేసుక్రీస్తు రాజ్యమును కోల్చటానికి కానీ యేసుక్రీస్తు రాజ్యమును దింపివేయటానికి కానీ ఎవరికి అధికారం లేదు. భూతలమంత సామ్రాజ్యం అయిపోయింది. అలెగ్జాండర్ కత్తితో ఈ ప్రపంచాన్ని జయించాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో ప్రతివాని హృదయాన్ని లోపరుచుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ విధంగా రోమా ప్రభుత్వం వచ్చిన తర్వాత మలాకీ గ్రంథం ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ సందర్భంలో స్థాపించబడిన రోమా ప్రభుత్వం కొత్త నిబంధన వరకు కొనసాగింది. కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు ఆ రోమా ప్రభుత్వంలో యేసుక్రీస్తు పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోమా ప్రభుత్వంలో యేసుక్రీస్తు పుట్టాడు. రోమా సైనికుల చేత హత్య చేయబడ్డాడు. రోమా సైనికులు చేత మేము సమాధి దగ్గర నిద్రించుచుండగా ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారని చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇదంతా రోమా సైనికులు, రోమా రాణువారు, రోమియోలు చేసిన పని. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు హేరోద్ ఎవరు? హేరోద్ అనే మాట, పరిసయ్యులు అనే మాట, ప్రియమైన వాళ్ళరా, శాస్త్రులు అనే మాట మలాకీ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో మనకి ఎక్కడ కనిపించవు కదా. శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదులు, హేరోదీలు అనే మాట పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ మనకి కనిపించవు కదా. మత్తయి సువార్తలో ఊహించని రీతిలో సడన్గా ఈ శాఖలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే, రోమా ప్రభుత్వంలో ఉన్న శాఖలు ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో యెరూషలేములో యూనివర్సల్ చర్చ్ ఒకటి ఉంది. ఆ యూనివర్సల్ చర్చ్లో ఏమంటారంటే, హేరోద్ అంటాడు నేనే అంటాడు, పరిసయ్యుడు అంటాడు నేనే నీతిమంతుడిని అంటాడు, గుంపు వెళ్ళి సద్దూకాయలు అంటారు మేము చెప్పే బోధే కరెక్టు, వాళ్ళు అనేది ఏంటంటే పునరుద్ధానం లేదు, దేవదూతలు లేదు అని చెప్పి. ఆ యొక్క యూనివర్సల్ చర్చ్లో వీళ్ళంతా చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే శాస్త్రులు అంటారు మేము చెప్పేదే కరెక్ట్ అంటారు, పరిసయ్యులు అంటారు మేమే నీతిమంతులు అంటారు, సద్దూకాయలు అంటారు మా బోధే కరెక్ట్ అంటారు, హేరోద్ అంటాడు నేనే అంటాడు. ఈ విధంగా జరుగుతూ ఉండగా ప్రియమైన వాళ్ళ అక్కడ ఉన్న యూనివర్సల్ చర్చ్లో జరిగేదంతా ఏంటంటే నేనే నేనే నేనే. అందుకోసమే హేరోద్ అంటున్నాడు నాకు మించిన రాజు వస్తాడా, అది ఒప్పుకోలేదు. ఇక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, రోమా ప్రభుత్వంలో ఆయన చనిపోయాడు, ఆయన పుట్టాడు, ఆయన చనిపోయాడు, ఆయన లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు రోమా ప్రభుత్వంలో అని చెప్పి స్పష్టంగా రాయబడింది.